తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు రాజస్థాన్లో జైపూర్కు ముఖ్యమంత్రి వెళ్లబోతున్నారు. తమ దగ్గర బంధువుల పెళ్లి వేడుకల కోసం సీఎం రేవంత్ కుటుంబంతో కలిసి జైపూర్ వెళుతున్నారని తెలుస్తోంది. ఈ నెల 12, 13 తేదీలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హస్తినాలో ఏఐసీసీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలను చర్చిస్తారని కూడా తెలుస్తోంది. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు రాజస్థాన్లో జైపూర్కు ముఖ్యమంత్రి బయలుదేరుతారు. తమ దగ్గర బంధువుల పెళ్లి వేడుకల కోసం సీఎం రేవంత్ కుటుంబంతో కలిసి జైపూర్ వెళ్తున్నారని సమాచారం. అదేవిధంగా ఈ నెల 12, 13 తేదీలో కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా నేషనల్ బ్యూరో కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. జమీమా, అంటే దాదాపు కొన్ని రోజుల క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి వెళ్లారు. అయితే మరొకసారి రేపు 3 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి రానున్నారు. దాదాపు రేపు ఉదయం అంటే తన ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి తన పర్సనల్ ఒక కార్యక్రమం మీద జైపూర్కి వెళ్తున్నారు. జైపూర్లో రేపు ఈవినింగ్ వరకు ఉండి రేపు ఈవినింగ్ ఢిల్లీకి రానున్నారు. రేపు ఈవినింగ్ నుంచి అంటే 11th, 12th, 13th దాదాపు 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు. అంటే ఈసారి ఏదైతే 3 రోజుల పర్యటన మాత్రం చాలా కీలకం కానున్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, మరొక వైపు కేంద్ర మంత్రులను కలిసేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ కీలకంగా ఇక్కడ మనం కొన్ని విషయాలను చర్చించాలి. దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్ర కేబినెట్ విస్తరణ అనే అంశం మీద కూడా పలుమార్లు కూడా ఢిల్లీకి రావడము, పెద్దలతో కూడా కాంగ్రెస్ పెద్దలతో కూడా చర్చించడము, చాలాసార్లు కూడా మనకు ఇంకా ఒక వారం రోజుల్లోనే కూడా ఒక దివాళీ తర్వాత కార్తీక మాసంలో అంటూ కూడా కేబినెట్ విస్తరణ జరుగుతుందన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికలు, తర్వాత మరొక వైపు హర్యానా, తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏదైతే ఏఐసీసీ పెద్దలంతా కూడా బిజీగా ఉండడంతో కూడా ఈ ఏదైతే కేబినెట్ విస్తరణ అన్నది కూడా పెండింగ్ పడుతూ వస్తుంది పలుమార్లు కూడా. అయితే ఈసారి మాత్రము ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఏఐసీసీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ఇది ఒక అవకాశం. అంటే దాదాపు నిన్న అంటే 9వ తేదీన కూడా సంవత్సరము పూర్తయింది ప్రభుత్వ పాలన కూడా. దీని తర్వాత కూడా మొదటి విజిట్ అని చెప్పవచ్చు మనకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఢిల్లీ పర్యటన మాత్రం కీలకం కానుంది. అయితే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ మనకు కొంతమంది మంత్రులు కూడా వెంట వస్తున్నట్లు తెలుస్తుంది. తర్వాత అటు మంత్రి మనకు పిసిసి అధ్యక్షుడు వచ్చేసేసి మహేష్ కుమార్ గౌడ్, తర్వాత మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత మనకు ఇంకా కొంతమంది మంత్రులు కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ పెద్దలతో ఉన్నటువంటి ఇప్పటికే కూడా కొంతమంది కేంద్ర మంత్రుల యొక్క అపాయింట్మెంట్ కూడా ఖరారైనట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 2 రోజుల పాటు కీలకమైనటువంటి అంశాలు మాత్రము రాష్ట్ర పర్యటనలో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవైపు మనకు పిసిసి పునర్వ్యవస్థీకరణతో పాటు కేబినెట్ విస్తరణ అన్నది కూడా కీలకం కానున్నది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు కూడా చర్చించినట్లు ఈ మొత్తం టూర్లో కూడా ఎంటైర్ మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, నియామకాలకు అనేక విషయాలు కూడా ఇక్కడ చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు కొంతమంది ఏదైతే
కేంద్ర కేబినెట్కి సంబంధించినటువంటి ఆశావాహులు ఉన్నారో ఇప్పటికే ఢిల్లీ బాట పట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే కొంతమంది ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఎవరికైతే దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా కేంద్ర కేబినెట్లో స్థానం పదిలము అన్నటువంటి ఊహ అంటే ఆ ఆశావాహులు ఉన్నారు వాళ్ళందరూ కూడా 3 రోజుల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే కేబినెట్లో తమకు భర్తీ కంపల్సరీ అన్నటువంటి నాయకులతో పాటు మరికొంతమంది నాయకులు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎట్టకేలకు మాత్రం ఈసారి జరిగేటటువంటి ఏదైతే సమావేశం ఉందో కేబినెట్ విస్తరణ తర్వాత మనకు పీసీసీ పునర్వ్యవస్థీకరణతో పాటు పలు అంశాలపై కూడా కేంద్ర మంత్రులు కలవనున్నట్లు తెలుస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.